మనం ఇప్పటివరకు ఎంఎస్పి అంటే ఏంటి, ఎంఎస్పిని ఏ విధంగా నిర్ణయం చేస్తారు అనేది మాట్లాడుకున్నాం. ఎంఎస్పిని సిఏసిపి సిఫార్సు ఆధారంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఎప్పటికప్పుడు పంట పండించడానికంటే ముందే పంట వేసినప్పటికే ఆ ధర ప్రకటన చేయడం జరుగుతుంది. మరి ఎంఎస్పి ప్రకటిస్తారు, బాగానే ఉంది. ఆ ధరకి అప్పుడు రేటు పలకకపోతే ఎట్లా? ఉదాహరణకి వరి 1800 రూపాయలు ఎంఎస్పి అని ప్రకటన చేసింది ప్రభుత్వం వరి వేయడానికంటే ముందే. తీరా వరి పంట చేతికి వచ్చే నాటికి మార్కెట్లో రేటు 1500 లేదు, 1200 1300 ఉంది. ఎంఎస్పి 1800 ఉంది, మార్కెట్ ధర 1200 1500 ఉంది. మరి అలాంటప్పుడు ఈ ఎంఎస్పి అమ్మయ్య వీలు లేకపోతే ఏం జరుగుతుంది? ఆ సందర్భంలో ప్రభుత్వమే ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేలాగా చూడాలి. అంటే రైతు తన పంటని తీసుకెళ్ళి మార్కెట్ యార్డ్లో అమ్మడానికి వెళ్ళినప్పుడు ఎంఎస్పి వచ్చేటట్టుగా చూడాలి. ఎంఎస్పి కనుక లేకపోతే ఆ ప్రభుత్వమే కొనుగోలు చేసి కనీస ధర రైతుకు ఇవ్వాల్సి ఉంటుంది, మార్కెట్ ద్వారా కొనాల్సి ఉంటుంది. అది ఒక విధానం. సో ఎప్పుడైనా రైతు మార్కెట్కి వెళ్ళి అమ్మినప్పుడు, మండికి వెళ్ళి అమ్మినప్పుడు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలోకి వెళ్ళి అమ్మకాలు చేసినప్పుడు కనీస మద్దతు ధర తప్పకుండా వస్తుంది. అంతకంటే తక్కువ వస్తే ప్రభుత్వమే దాంట్లో ఇంటర్వ్యూని కావాల్సి వస్తుంది.